మామ మేనకోడల యొక్క సహకారంతో కర్నూలు జిల్లా మంచి పర్యాటక రంగంగా అభివృద్ధి కాబోతుందంటారు. డెఫినెట్గా. అయితే ఇంకొకటి ఉంది. గతంలో అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అని ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఎస్వి మోహన్ రెడ్డి గారిది హవా సాగింది. కాంట్రాక్టులు, దందాలు, పంచాయతీలు మొత్తం కూడా చేసినారు. ఆ సన్ స్ట్రోక్ వల్లనే, అంటే చాలామందికి సన్ స్ట్రోక్ అవుతుంటాయి. ఎస్వి సుబ్బారెడ్డికి కూడా సన్ స్ట్రోక్ తగిలింది. ఆ సన్ స్ట్రోక్ వల్ల ఎస్వి సుబ్బారెడ్డికి ఆ రోజు మంత్రి పదవి కూడా పోయింది. ఈరోజు అదే పరిస్థితి అఖిలప్రియకు రావచ్చు. అంటే మేనమామ గారైన మొత్తం ఆయన స్వీయ పర్యవేక్షణలోనే మొత్తం ఆయన దందానే కొనసాగుతుంది. ఇక అఖిలప్రియ మేనకోడల డమ్మీగా ఉంటుంది. అంతా వ్యవహరించేదంతా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇక మొత్తం గత చరిత్ర మళ్ళా పునరావృతం కానుంది అంటున్న వారికి మీరు ఇచ్చే సూచన, మీ ఇచ్చే సమాధానం? ఇదంతా బయట ప్రచారం ఆ రోజు జరిగింది తప్ప ఏ రోజైనా సరే ఆ రోజు మేము ఓపెన్గా ఫాదర్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫాదర్ను ఆ రోజు మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి నా మీద, నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా టెండర్లలో దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేస్తామంటే నా మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయండి. జ్యుడిషియరీ ఎంక్వైరీ నా మీదనే కాదు, మంత్రివర్గం మీద మొత్తం వేయండి. జ్యుడిషియరీ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నాను అని తన మీద తను జ్యుడిషియరీ ఎంక్వైరీ ఫస్ట్ ఆఫర్ చేసినటువంటి వ్యక్తి ఎస్వి సుబ్బారెడ్డి గారు. బయట ఊరికే ఒక పదవి తీసేసేటప్పుడు పుకార్లు తీసుకొని వచ్చారు తప్ప కర్నూలు జిల్లాలో అందరూ తెలుసు. ఎక్కడ కానీ ఒక ఈ ఇన్వాల్వ్ అయినట్లు ఎక్కడైనా కేసు రిజిస్టర్ కావడం కానీ, ఎక్కడైనా ఒకరితో లంచం తీసుకొని ట్రాన్స్ఫర్లు కానీ, ఎక్కడైనా ఈ టెండర్ల దగ్గర గలాటలు కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా బిజినెస్ తప్ప తొలగించారు. ఆ రోజు ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఈయన కేర్ చేసేటువంటి వ్యక్తి కాదు. ఈయన వ్యవహార శైలి అంటే ఈయన ముక్కుసూటి పోయేటువంటి వ్యక్తి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఫైల్స్ కూడా రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు. పొలిటికల్గా అయినా కొద్దిగా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా తప్పు చేసాం, ఆయన తప్పు చేశానని ఓపెన్గా చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు ఎగో కొద్దిగా హర్ట్ కావడం జరిగింది. ఆ టైంలో ఈయనను తీసేయడం జరిగిందే తప్ప కరప్షన్ మీద అనేది ఎస్వి సుబ్బారెడ్డి కానీ కుటుంబానికి కానీ ఎప్పుడూ లేదు. భూమా కుటుంబానికి కూడా ఎప్పుడు కరప్షన్ లేదు. రాబోయే ఎక్కడ ఒక సెటిల్మెంట్ కానీ ఒక పంచాయతీ కానీ చేసినట్టు ఎవరు రుజువు చేసినా ఈరోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న సెటిల్మెంట్ చేసి గలాట చేసినట్టుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ గురించి కూడా తప్పుకుంటాం. ఇది ఊతపతం అయిపోయింది కదా అందరికీ కూడా. ఏదన్నా సవాల్ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అలా చేసిన వాళ్ళు కానీ సన్యాసం తీసుకున్న వారు కానీ అసలు అంటే ప్రూవ్ చేయాలి కదా. అంటే చెప్పగలుగుతున్నామంటే మేము తప్పు చేయలేదని ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ చెప్పగలుగుతున్నాం. ఆ పక్క ఛాన్స్ ఇస్తాను, మీకే ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారు, మీ టీడీపీ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఐ థింక్ 2010 ఉప ఎన్నికల్లో, కడప ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే నా ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయిచ్చేస్తాను అన్నారనమాట. ఈరోజు నయా పైసా గెలవలేదు కదా, సీఎం కాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఆ రోజు మైసూరారెడ్డి గారు ఉన్నారు ఒకవైపు డిఎల్ రవీంద్రారెడ్డి గారు. మైసూరారెడ్డి గారు టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే జగన్ ఎంపీగా నా ఆస్తులన్నీ రాయిచ్చేది. ఆయన రాసిచ్చింది లేదు, చేసింది ఈ రోజుకి మళ్ళా కూడా ఇప్పుడు సవాళ్ళు విసురుతున్నారు అనమాట. అంటే ఇలాంటి సవాళ్ళన్నీ కూడా రాజకీయ సవాలు వేరు. అది ఎలక్షన్లలో ఎమోషనల్ స్పీచ్. ఇప్పుడు ఎమోషనల్ ఏం లేదు మాది మధ్యలో. అసెంబ్లీలో కూడా ఎమోషనల్స్ ఉండవు. అంటే ఆ ఎక్స్ట్రీమ్కి పోయి చెప్పగలుగుతున్నామంటే ఆ తప్పు చేయలేదని నమ్మకం ఉంది కాబట్టి. మీరు రేపొద్దున ప్రూవ్ చేసి ఇట్లా కూర్చోబెట్టి అడిగినప్పుడు ఐ హ్యావ్ టు ఆన్సర్ కదా. అంటే కేవలం భేదాభిప్రాయాల వల్లనే, చంద్రబాబు నాయుడుతో ఉన్న భేదాభిప్రాయాల వల్ల మీ తండ్రి గారికి మంత్రి పదవి తీసేసాం అంతే. ఆ రోజు అందరికీ తెలుసు. ఆ రోజు అలాంటి మేము ముందే ఎక్స్పెక్టెడ్ మంత్రి పదవి పోతుందని, ఎక్కువ రోజులు ఉండదని ఎక్స్పెక్టెడ్. ఆ రోజు కానీ మళ్ళీ టికెట్ ఇచ్చాడు. ఓకే, 99లో టికెట్ ఇచ్చాడు. అంటే భేదాభిప్రాయాలు ఉన్నది. క్యాబినెట్లో ఆయన
ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఈయన ముక్కుసూటితనం కావచ్చు, ఈయన ఉండేటువంటి దీంతో ప్రాబ్లం వచ్చి క్యాబినెట్ నుంచి తొలగించగలిగినాడు. కానీ మళ్ళీ టికెట్ ఇచ్చినాడు, అదే గౌరవం ఇస్తూ ఉన్నాడు. 99లో టికెట్ ఇచ్చితే మళ్ళీ 11 నుంచి 99లో గెలిచాం, 3 సార్లు గెలిచాం. అక్కడ ఆళ్ళగడ్డ నుంచి 2 సార్లు గెలిచాం. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు 3,000 కోట్లు అప్పట్లో టర్న్ ఓవర్. ఏ రోజు ఒక పెద్ద రిమార్క్ రాలేదు. మినిస్టర్ అయినప్పుడు ఎవరైనా ఛాలెంజ్, ఎస్వి సుబ్బారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు మోహన్ రెడ్డి ఒక వర్క్ కాంప్రమైజ్ చేసినాడని చెప్పమనండి. ఒక డిఈ కానీ ఏఈలు కానీ ఒక ఎస్సీలు కానీ ఎక్కడన్నా ఒక 10,000 లక్ష రూపాయలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నా అని చెప్పమనండి. ఈ రోజుకి చెప్తాను నేను ఎప్పుడైనా. అందుకే ఈరోజు కూడా ఆర్ఎన్బి ఆఫీసర్లు ఎవరైనా కనిపిస్తే ఈరోజు కూడా రెస్పెక్టివ్గా ఈరోజు కూడా మాతో మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోజు మేము ఇచ్చిన గౌరవం వాళ్ళకు. వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు స్వర్ణయుగం ఉన్నది ఆర్ఎన్బిలో అని ఈ రోజుకి చెప్పుకుంటారు. సరే, నాటి పరిస్థితి అంటే మళ్ళీ అలాంటి అపవాదు రాకుండా మీ మేనకోడలు ఈరోజు అప్పుడు లేదు, ఇప్పుడు రాదు. ఇప్పుడు రాదంట, క్వశ్చనే లేదు. ఎప్పుడైనా రాజకీయంగా ఏదో చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఉండదు. మొదటి నుంచి వ్యాపారాలే చేస్తూ వస్తున్నాం అన్ని రకాలుగా తప్ప. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.